వాళ్ళ డాన్స్ అయిపోయిన తర్వాత ఎవరు రావాలి? మన ఫోక్ టీం రావాలి. నేల తల్లి పాట చాలా బాగా చేశారు వాళ్ళు. తర్వాత మన పార్టిసిపేషన్ ఏమన్నారు కదా, నో పార్టిసిపేషన్ ఫ్రమ్ యువర్ క్లాస్ ఐ థింక్ అందరూ సెకండ్ ఇయర్స్ చేశారు. సో ఇన్ ద గ్యాప్ వాళ్ళ డ్రమ్స్ అవన్నీ పట్టుకొని వచ్చే గ్యాప్లో ఏదైనా ప్లే చేయాలి కాబట్టి జస్ట్ ఏంటి సెక్రటరీ సార్ వాయిస్ మెసేజ్ ప్లే చేసాం. ఏంటది సార్ అంటే అందరూ సీట్స్ బోత్ కిడ్స్ అక్షర్ అండ్ కిడ్స్ వాస్ ఫిల్డ్. All these seats 100% full. I express your gratitude for all the teachers and students. అట్లా మెసేజ్ ఉంది కదా, ఆ గ్యాప్ ఫిల్ చేసినప్పుడు ఏం చేశాను, నేను ఎక్కడో మహాత్మా గాంధీతో ఉన్నాను, ఎక్కడో గాంధీ గారితో ఉన్నాను. నేను వచ్చేటప్పుడు వేరే అమ్మాయిని పెట్టి నేను ఉన్నా లేకపోతే ఆటోమేటిక్గా ప్లే అయిపోయింది. రికార్డు పెద్ద స్పీకర్లో వచ్చింది సార్ వాయిస్. అది ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకు చేశాను అది? బికాస్ ఆఫ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద గ్యాప్. అంటే వీళ్ళందరి అన్ని సర్దుకొని వచ్చేలోపు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక మెసేజ్ అన్నమాట స్పీకర్లో వచ్చింది. అప్పుడు నేను ఉన్నాను అక్కడ, ఐఎమ్ నాట్ దేర్ బట్ ఐఎమ్ యూజింగ్ ద టెక్నాలజీ. ఆల్రెడీ రికార్డెడ్ పెట్టాను, ఆల్రెడీ సార్ పెట్టిన మెసేజ్ మైక్లో పెట్టామంతే, మేమేం చేయాలి. కానీ ప్రీవియస్ రోజులు అలా ఉందా? లేదు, నేనే మైక్ పట్టుకొని మాట్లాడాలి. అబ్జర్వ్, దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ అక్కడ నేను వచ్చేలోపు ఆల్రెడీ నేను డాన్స్ కూడా వేస్తున్నారు. అదేదా అనుకున్నారు రికార్డింగ్ వాయిస్ ఎట్లా వచ్చింది. ఫస్ట్ డాన్స్ ఓకే అయిపోయింది. తర్వాత లంబాడీ డాన్స్ కూడా వేశారు, వాళ్ళు వేసేసారు. లంబాడీ అంటే లంబాడీ అనుకోకరు, లంబాడీ ఇది ట్రెడిషనల్ కల్చర్, ట్రెడిషనల్ డ్యాన్స్. ఇది ట్రెడిషనల్ డ్యాన్స్. సో ఆ డ్యాన్స్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అయిపోయాక మన టీం ఉంది కదా, సుభాష్ చంద్రబోస్ పుణ్యభూమి రాజేంద్ర టీం, ఆ టీం అంతా రావాలండి. వీళ్ళకి సెటిల్ ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ఫస్ట్ భరతమాత రావాలి. ఈ లోపు ఇక్కడ వీళ్ళు పరదాలు వేస్తారు, పిల్లలు కార్డు కేసులు అవ్వడని చెప్పి పరదాలు లాంటివి ఎవరు ఎన్సీసీ వాళ్ళు చేస్తారు. ఈలోపు మా అమ్మాయి వీడి గ్యాంగ్ అసలు మరీ అడుగు వేసుకుంటూ వస్తుంది. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అక్కడ కూడా ఏం బోర్ ఫీల్ అవ్వకుండా నాకు హస్బెండ్ కోఆర్డినేటర్ రమ్మంటే అక్కడే కూర్చున్నాం. మైండ్ టీచర్ ఏం చేయాలంటే అప్పటి వరకు ముందు రోజంతా మైండ్ అంతా దేని మీద మనకి ఏఐ కాన్సెప్ట్ నవదీప్ బాగా హెల్ప్ చేశాడు. నవదీప్ కాన్సెప్ట్ మొత్తం దానికి దీనికి లింక్ ఎట్లాగా అంటే ఇండియా ఫ్యూచర్ ఏంటి, బ్రైట్ ఫ్యూచర్ ఏంటి, ఏఐ కదా. సో దానికి దీనికి లింక్ ఎలాగా అనేది కూడా తనే కాన్సెప్ట్ రాశాడు, మొత్తం పేపర్ మీద రాసుకొని వచ్చాడు. అది థర్డ్ ఇయర్ సిఎస్సి ఫర్హాన్ అమ్మాయి పేరు జుబేరా చదవాలి. జుబేరా హెల్త్ వాళ్ళదంటే వస్తుంది వర్షి. క్యాన్ యూ సే వన్స్ నార్మల్గా నీకు ఎందుకు లింక్ ఏదో ఇచ్చారు ఒకసారి గుర్తుందా? ఏదో చదివి చెప్పాము ఒకసారి. నేను